కొడితే కొట్టాలి, బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టాలి. వేసే ప్రతి అడుగు దేశం మొత్తం మన వైపు చూడాలి. ఇది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఇలా ఉంటుంది. ఏదైనా 100కు 100% ఆచరించాలి. ఆ తర్వాత విజయం దేవుడికి వదిలేయాలి. మనం చేసే దాంట్లోనే చిత్తశుద్ధి ఉంటే విజయం బ్రహ్మాండంగా ఉంటుంది అంటుంటారు. కానీ ఇక్కడ మరో ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేశం. 2019 దేవుడెరుగు, 2014 దేవుడెరుగు, కానీ 2024 మాత్రం దేవుడు కాదు కదా, ఆ పైనున్నవాడు కాదు కదా. ప్రజలు ఒకవైపు, దేవుడు ఒకవైపు ఉన్నా కూడా లోకేష్ని అయితే ఎవడు ఏం చెయ్యలేడు అనేది క్లియర్గా కనబడుతుంది. చంద్రబాబు బ్రాండ్తో లోకేష్ పైకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కనీసం మంగళగిరిలో గెలవకపోయినప్పటికీ కాస్తో కూస్తో ఎమ్మెల్సీనో అటో ఇటో నెట్టేసి మంత్రి దాకా తీసుకుపోయిండు తండ్రి చంద్రబాబు. ఆ స్థాయి దాకా నీకు అంత అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకునేందుకు కానీ, దాన్ని కొనసాగింపుగా దాని మద్దతు ఉండేలా కానీ ఎక్కడ ఏ చర్యలు తీసుకొని వ్యక్తి నారా లోకేశం. జనాల్లో లోకేష్ అంటేనే ఒక పప్పు అనే బిరుదు మాత్రం చాలా గట్టిగా సంపాదించుకున్న లోకేష్ 2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోవడం ఖాయం అనేది క్లియర్గా తెలుస్తోంది. ఇటీవల ఏ సర్వే రిపోర్ట్ చూసినా మంగళగిరిలో నారా లోకేష్ దారుణ ఓటమికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో తండ్రి పేరుతో కానీ, తండ్రి చెప్పిన అడుగులు వేసి కానీ అటు ఇటు బయటపడ్డ చంద్రబాబు గారి కుమారుడు లోకేష్ ఈసారి జగన్ దెబ్బకు మాత్రం పూర్తిగా కొట్టుకుపోవడం ఖాయంగా కనబడుతుంది. పేద ప్రజలకు ఇన్ని చేశానంటూ జగన్ ఏకంగా మేమంతా సిద్ధం సభలు ప్రారంభమయ్యాయి. నిన్న ఒక్కరోజే మేమంతా సిద్ధం ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనం చూసాం. ఈరోజు నంద్యాల వేదికగా కూడా జనాలతో ఇంటరాక్షన్ అవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ నేరుగా. ప్రజలకు మేము ఇచ్చింది ఇది, మేము చెప్పిన మాట చేస్తున్నాము, మీరెందుకు చెప్పినట్టుగా ఉండలేరు? గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైనా ఇలా చేసిందా? ఎప్పుడైనా ఇలా ఇచ్చిందా? ఏ పథకమైనా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ అయిందా అంటే ఏమీ కాలేదు. ఒక కుమారుడు ఇలా ఉంటే మరో కుమారుడు ఇలా ఉన్నాడు. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తర్వాత లోకేష్ రాణిస్తారు అని ఎవరు కూడా అనుకోవడం లేదు. చంద్రబాబు కన్నా ముందే లోకేష్ పతనం అవ్వడం గమనార్హం. ఇక్కడ కుమారుడిగా, యువతగా చాలా తెలివితో రాజకీయాలు నడిపించాల్సిన లోకేష్ పప్పులా వ్యవహరించడమే కాదు, ఆ మాదిరిగా ఆలోచన శక్తి కూడా లేకపోవడం వల్లే బహుశా వెనకడుగు వేశారనడంలో ఎలాంటి ఆలోచన అవసరం లేదు. నారా లోకేష్ పని ఏ రకంగా టీడీపీ కొట్టుకోపోతుంది అనేది కూడా ఉదాహరణలు చెప్పవచ్చు. ఎన్నికల అనంతరం నారా లోకేష్ మళ్ళీ ఎక్కడ ఏమీ కూడా కార్యక్రమాలు ఉండవు. చంద్రబాబు పూర్తి సైలెంట్లో పడిపోతారు. నమ్ముకున్న దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ అవుతాడు. ఇక నారా లోకేష్ అయితే పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేని ఆటలు ఆడడంలో లోకేష్ ఆల్రెడీ పని మొదలుపెట్టాడు. చిల్లరగా సోషల్ మీడియాను బిహేవ్ చేస్తూ అడ్డంగా వ్యక్తిగతంగా ఎవడు పడితే వాడిని తిట్టుకుంటూ పోండి అని అందరికీ ఆదేశాలు ఇస్తూ డబ్బులు పంచుతూ పోతున్నాడట. అందుకే లోకేష్ పని ఇక రాబోయే రోజుల్లో అవుట్ అవుతుందని, ఇంకా మాట్లాడితే మరోసారి జగన్ ఎన్నికల్లో విజయం సాధించగానే చంద్రబాబు లోకేష్లు మళ్ళీ జైలుకి వెళ్తారనే వార్తలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఎందుకంటే మన చిన్నబాబు కూడా తక్కువ తినలేదట, అన్నిట్లల్లో వేలు పెట్టుకున్నాడట. చంద్రబాబు మాదిరిగానే స్కిల్ స్కామ్లో లోకేష్ కూడా పాత్ర ఉందట. డిజిటలైజేషన్లో కొన్ని లోకేష్ చేసిన అవకతవకలు బయటపడతాయట. ఇవన్నీ వెరసి లోకేష్ను ముంచడమే కాదు, తండ్రి పక్కకు జైల్లో కూడా పెట్టే ఆస్కారం లేకపోలేదు. ఏదేమైనా పార్టీని నడిపించాలన్నా, పార్టీని ముందుండి కాల ఎగరేసేలా నిలబెట్టుకోవాలన్నా దానికో సపరేట్ తెలివి ఉండాలయ్యా. అది లేని పప్పుకు ఖచ్చితంగా ఓటమి తప్ప మరొకటి ఉండదు అనేది మా విశ్లేషణ.